యలదంకి మండలం రామవరపాడు ఎస్సీ కాలనీకి చెందిన ధనంజయ అనే యువకుడు బ్రెయిన్ క్యాన్సర్తో బాధపడుతూ అనారోగ్యం కారణంగా కుటుంబ జీవితం పూర్తిగా కష్టాల్లో మధ్య ఉన్న సమయంలో ఈ విషయం తెలుసుకున్న వద్దినేని మురళీనాయుడు స్పందించారు. ధనంజయ నివాసానికి వెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబానికి 5,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. అలాగే ఎస్సీ కాలనీకి చెందిన దావులూరి నరసింహ క్యాన్సర్ కారణంగా మృతి చెందడంతో తమ వంతుగా దహన సంస్కారాలకు 5,000 రూపాయలు ఆర్థిక సహాయం చేశారు వద్దినేని మురళీనాయుడు. ఈ కార్యక్రమంలో చెట్టిపల్లి ప్రసాద్తో పాటు ఇతర టీడీపీ నాయకులు పాల్గొన్నారు. కుటుంబానికి మద్దతుగా నిలిచారు. రామవరపాడు గ్రామంలోనే మా ఎస్సీ కాలనీకి చెందినటువంటి పెనుమాల మాలకొండయ్య అని ఆయన కొద్ది సంవత్సరాల నుంచి ఆరోగ్యరీత్యా బాగలేక ఒక 5-6 సంవత్సరాల నుంచి మంచంలోనే ఉంటూ వాళ్ళు బాగా ఇబ్బందులు పడుతున్న విషయం గమనించినటువంటి మేము ఇక్కడికి వచ్చి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించి మా కుమారుడైనటువంటి వద్దినేని వెంకట అభినయ్ చౌదరి సొంత నిధులతో 5,000 రూపాయలు ఈరోజు మేము ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అదేవిధంగా మా ఊరు ఎస్సీ కాలనీలో అరుంధతి వాడకు చెందినటువంటి గంగపట్ల ఉమా అని ఆమెకి 4-5 సంవత్సరాల క్రితం వాళ్ళ భర్త యాక్సిడెంట్లో చనిపోయి ఆ అమ్మాయి చాలా ఇబ్బందులు పడుతూ ఆ అమ్మాయికి కళ్ళు కనపడవు, హార్ట్ ప్రాబ్లం కూడా వచ్చి ఆ అమ్మాయికి ఆర్థిక పరిస్థితులు బాగా ఇబ్బంది పడుతున్న కారణం వల్ల అది కూడా మా దృష్టికి రావడం జరిగింది. ఆమె ఇంటికి వచ్చి ఆమెను కూడా పరామర్శించి ఈరోజు మా వద్దినేని ట్రస్ట్ ద్వారా కొంత సాయం చేద్దామనే ఉద్దేశంతో మా కుమారుడైనటువంటి వద్దినేని వెంకట వినయ్ కుమార్ చౌదరి సొంత నిధులు తీసుకొచ్చి ఈరోజు మేము ఇలా ఇద్దరికి ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఇదే కాదు కొంతమందిని కూడా ఇంకా మేము చూసి ఇంకా కొంతమందికి కూడా సాయం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మేము ఇంకా కొన్ని సేవా కార్యక్రమాలు చేయాలని ముందుకు వస్తున్నాము. ఇక్కడే కాదు, ఈ మా సొంత గ్రామం ఇది. మా సొంత గ్రామంలో ఈ కార్యక్రమాలే కాదు ఇంకా గ్రామానికి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా మా సొంత నిధులు వెచ్చించి మా ఉదయగిరి శాసనసభ్యులైనటువంటి ప్రియతమ నాయకులు కాకర్ల సురేష్ బాబు గారి ఆధ్వర్యంలో మరియు మా నెల్లూరు పార్లమెంటు సభ్యుడైన ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళ అందరి ఆశీస్సులతో మేము ముందుకు నడిచి మమ్మల్ని వాళ్ళు ఎంతో చేదోడు బోదోడుగా దగ్గరికి తీస్తున్నారు. కాబట్టి వాళ్ళ ఆశీస్సులతో మేము ముందుకెళ్తూ మరికొన్ని సేవా కార్యక్రమాలు ఈ జలదంకి మండలంలో 17 పంచాయతీల్లో సేవా కార్యక్రమాలు చేయడానికి మేము అందరం ముందుకు వస్తున్నాము. మాకు వీటన్నిటికీ కారణమైనటువంటి మా గ్రామంలో సీనియర్ టీడీపీ నాయకులు కంచర్ల రామచంద్రయ్య నాయుడు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తామని మేము మరీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.